ఇంకా అసలు కేసు ఏం నిలుస్తుంది అక్కడ? అంతేగా, సింపుల్ లాజిక్ అక్కడ. అది బొచ్చుకుని కోర్టుకు వెళ్తే కథం. అక్కడ మనం ఒక గేమ్ నడబోయి దాన్ని మళ్ళీ కవర్ చేయడానికి మళ్ళీ అధికార ప్రతినిధులు వచ్చి లేదు అక్కడ ట్యాంకర్ లేట్ అయింది, లేకపోతే ఇంత చీప్గా ఎవడన్నా కొంటాడు. ఎవడు కొనమన్నాడు? ఇప్పుడు అంతకంటే ఎక్కువ కొని ఉంటే నువ్వు 1000 రూపాయలకు నువ్వెందుకు కొంటలే? ఇప్పుడు 1800 రూపాయలకి వాళ్ళకి కూడా కైంకర్యాలకు సంబంధించినటువంటి నెయ్యిని రాజస్థాన్కి సంబంధించినటువంటి ఆశ్రమం నుంచి కొంటున్నారు. మరి అక్కడ దానికి కొంటున్నప్పుడు 1800, దీనికి కూడా 1800 పెట్టి కొనొచ్చుగా. నువ్వు ఎందుకు కొంటలా? దీనికి వాళ్ళు 450కి ఎందుకు కొంటున్నావు? లేదు హెరిటేజ్ వాళ్ళు 550కి ఎందుకు అమ్ముతున్నారు? లేదా ఇంకొకళ్ళు 600 రూపాయలకి ఎందుకు అమ్ముతున్నారు? ఇవాళ మిగతా గుళ్ళల్లో 1000 రూపాయలు పెట్టి కొంటున్నావు నువ్వు. అంటే తక్కువ కొంటే నాణ్యత రహితమని నువ్వెట్ట చెప్తావు? తిరుమలకు సంబంధించి తక్కువకి ఇవ్వచ్చు వెంకటేశ్వర స్వామి కోసం అని చెప్పేసి, లేదు వాళ్ళ దగ్గర లేదు, నువ్వు ఎందుకు వెరిఫై చేయవు? అది ఇది ఒక సిస్టంలో ప్రాసెస్లో నడవాల్సిందని మొత్తం రాజకీయం వైపుకి తీసుకెళ్ళిపోయారు. దాదాపు ఒక 4 రోజులుగా, అదే నెలకు పూర్తి కాదేమో, ఒక 20-25 రోజులుగా ఇది నడుస్తోంది లడ్డూ వ్యవహారం. సడన్గా ఇప్పుడు తెర మీదకి తీసుకురావడం, దీన్ని ఎంత హడావుడి చేయడం. కానీ ఇప్పుడు చూస్తుంటే టీడీపీ కాస్తంత సైలెంట్ అయ్యింది అన్నట్టు, అంటే సుప్రీంకి వెళ్ళిన తర్వాత కాస్తంత సైలెంట్ అయ్యింది అన్నట్టుగా కనిపిస్తోంది. ఏదైనా ఒక రాజకీయం ఒక ఎత్తుగడ వేయడంలో ఫెయిల్ అయ్యిందా తెలుగుదేశం పార్టీ అంశాన్ని? ఇంతకు మించి లాగితే ఇంకా డేంజర్ అని అనుకుంటుందా? నాకు అనిపించిన ఓవరాల్ అంటే